బాబు కృష్ణ, నన్ను నమ్మండి. నిజంగానే నేనే మీ అమ్మని. ఈ రాణెమ్మ అనేది మీ కన్ను తల్లే కాదు. నేనే మీ అమ్మని అని నిజం చెప్పడానికి తేజకి గతం గుర్తులేదు. అందుకే మీకు అసలు నిజం తెలియడం లేదు. ఇప్పుడు నేను ఎంత ఏడ్చి నిజం చెప్పినా మీరెవ్వరూ నమ్మరని నాకు తెలుసు. ఎందుకంటే ఇదిగో ఈ రాణెమ్మ అమ్మ అన్న పదానికే అబద్ధపు రంగు పూసి మీ మనసులకి మాయ పొరలు కప్పేసింది. అయ్యో, కానీ అబద్ధం ఎంత వేగంగా పరిగెత్తినా నిజం ఒక్క అడుగు వేస్తే చాలు ఈ రాణెమ్మ చెప్పిన అబద్ధం కుప్పకూలిపోవడానికి. ఇవిగో, ఇవి మీ చిన్నప్పటి ఫోటోలు చూడు. ఇవిగో, అవి మాత్రమే కాదు, చూడండి, ఇవన్నీ మీ బర్త్ సర్టిఫికెట్స్. ఇదిగో చూడు, ఇందులో తల్లి పేరు దగ్గర ఏముందో చూడండి. చిత్ర అని ఉంటుంది, చూడండి చూడండి. ఇదిగో చూడండి, ఇది మీ నాన్నతో నా పెళ్లి జరిగిన తర్వాత రిజిస్టర్ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్. నా మాటల మీద మీకింకా నమ్మకం కలగకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్దాం. ఏ హాస్పిటల్కైనా సరే, ఏ డాక్టర్ దగ్గరికైనా సరే, మీరు ఎక్కడ చేయించమంటే అక్కడ DNA టెస్ట్ చేయిద్దాం. ఇది రక్త సంబంధం, ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అప్పుడైనా ఈ రాణెమ్మ మీ అమ్మ కాదన్న నిజం తెలిసిపోతుంది. మరి ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు?
పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఎందుకు దూరంగా ఉన్నావు? అదే అదే నా దురదృష్టం. ఆ రోజు యాక్సిడెంట్ జరిగి నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఎన్నో ఏళ్ళు లోకమే తెలియకుండా శవంలా పడున్నాను. కొన్ని నెలల క్రితమే నాకు స్పృహ వచ్చింది. పిచ్చి దానిలా మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ ఇంటికొస్తే నా స్థానంలో నా భర్త పక్కన నా పిల్లల్ని అక్కును చేర్చుకుని ఇదిగో ఈ రాణెమ్ముంది. నా బిడ్డలకి నేను ద్రోహిని కాకూడదనే అన్ని ఆధారాలు సేకరించుకొని ఇన్ని రోజుల తర్వాత ధైర్యం తెచ్చుకొని మీ ముందుకొచ్చాను. మరి ఈ రాణమ్మ? గతం మర్చిపోయిన మీ పరిస్థితిని వాడుకుని మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఇంటిని దోచుకోవడానికి వచ్చిన మోసగత్తె. మీరు ఎన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించినా మేము నమ్మం. ఈ జన్మకే కాదు, ఇంకెన్ని జన్మలెత్తినా మాకు రాణమ్మే అమ్మ. అవును, నువ్వు మా అమ్మవి కాదు. మా అమ్మ రానమ్మ. ఆవిడిలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటమ్మా? చెప్పు రాణమ్మ, ఈ ముగ్గురి పిల్లలకి కన్న తల్లివి నువ్వేనని ఒక్క మాట చెప్పు. ఇంత చెప్పాక కూడా మీరు తననే నమ్ముతున్నారంటే అది మీ తప్పు కాదు. ఇప్పుడు నిజం చెప్తాను. అసలు ఈ రాణెం ఎవరో తెలుసా? కేవలం ఒక ఆటో తోలుకొని బతికే ఒక ఆటో డ్రైవర్. అందుకు సాక్ష్యం ఇదిగోండి. అప్పట్లో ఈనాడు పేపర్లో వచ్చిన ఈ వార్త చూడండి. ఇదిగో ఇక్కడి నుంచుందే ప్రియ. ఈ ప్రియ ఎవరో కాదు, తన సొంత మేనకోడలు. కావాలంటే మీరందరూ ప్రియాని కూడా అడగండి. ప్రియా, ఎంత కాదనుకున్నా నువ్వు ఈ ఇంటి కోడలివి. ఇప్పుడు నిజం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వైనా చెప్పమ్మా. అది ప్రియా, ఆగు. నువ్వు చెప్పేది నిజం కాదు. అసలు నిజం ఏంటో, ఏం జరిగిందో నేను చెప్తాను. మీకు అమ్మగా నటించడానికే నేను ఈ ఇంటికొచ్చాను. అది నిజం.
మిమ్మల్ని ఎవరిని మోసం చేయడానికి మాత్రం రాలేదు. కృష్ణ, నువ్వు ఇప్పుడున్న కృష్ణవి కాదు. ఒకప్పుడు ఎలా ఉండేవాడివో నీకు తెలుసు. డబ్బుతో ఏమైనా చెయ్యొచ్చనే అహంకారంతో బ్రతికేవాడివి. ఆ అహంకారంతోనే నువ్వు నా మేనకోడలు ప్రియని ప్రేమ పేరుతో మోసం చేశావు. నీ వల్ల మోసపోయిన ప్రియ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే తనని బ్రతికించుకోవడం కోసం ప్రియతో నీ పెళ్లి చెయ్యమని అడగడానికి ధర్మదజ్జ గారి దగ్గరకు వచ్చాను. అప్పుడు ధర్మతేజ్ గారు ఏమన్నారో తెలుసా? ప్రియ ఈ ఇంటి కోడలు కావాలంటే ముందు నువ్వు నా బిడ్డలకి తల్లిగా ఈ ఇంటికి రావాలి అన్నారు. మీ అందరికీ అమ్మలేకే కృష్ణ బాధ్యత లేకుండా కార్తీక మత్తు పదార్థాలకి బానిసగా, కావేరి ఏమో హిస్టీరియా పేషెంట్గా మారిపోయారని ధర్మతేజ గారు ఎంతో ఆవేదన చెందారు. మొదట నాకది ఇష్టం లేక నేను వెళ్ళిపోయాను. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని చక్కదిద్దాలంటే ఇక్కడ ఒక అమ్మ అవసరమని గ్రహించి మీకోసమే ఇక్కడ నేను అమ్మలా మారాను. ఈ ఇంటికి అమ్మగా నటించడానికే వచ్చాను. ఇక్కడికొచ్చాక నేను పోగొట్టుకున్న నా 3 పిల్లల్ని మీలో చూసుకున్నాను. నిజంగానే నేను మీకు అమ్మనయ్యాను. నాన్న కృష్ణ, నా అమ్మతనంలో మీకేమైనా లోటు చూపించానా? ఏ క్షణమైనా నేను మీకు పరాయిదాన్లా అనిపించానా? లేదే. ఈ నిజం పెళ్లికి ముందే మీతో చెప్పాలనుకున్నాను. కానీ నిజం తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోననే భయంతోనే నేను చెప్పలేకపోయాను. ఈలోపు ధర్మతేజ గారి పరిస్థితి ఇలా అయ్యింది. ఆయనకి గతం గుర్తుకొచ్చి మామూలు మనిషి అయ్యేదాకా ఆయన నోటితోనే నిజం చెప్పించి నేనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. దానికోసమే నేను ఇన్నాళ్లుగా ఎదురు చూశాను. ఒకవేళ నిజంగానే ఈవిడ మీ కన్న తల్లి అయితే, ధర్మతేజ గారి భార్య అయితే అందరికన్నా ఎక్కువగా సంతోషించేది నేనే. ఎందుకంటే పిల్లలు దూరమైతే ఒక తల్లి పడే నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇన్నాళ్లుగా ఏ కారణం చేతనో ఆవిడ మీకు దూరం అయి ఉండొచ్చు. కానీ ఈ క్షణం నుంచి ఆవిడ మీకు అమ్మగా ప్రేమని పంచుతుందంటే నాకన్నా ఎక్కువ సంతోషించేవాళ్ళు ఇంకెవరూ ఉండరు. ఆ సంతోషంతోనే, ఆ తృప్తితోనే నేను వెళ్ళిపోతాను. రాణమ్మా, గతం మర్చిపోయిన నాకు తిరిగి నా లోకాన్ని చూపిస్తున్నావని నేనెంతగానో నమ్మాను. కానీ ఆ లోకమంతా ఒక అబద్ధమని ఇప్పటికి నాకు అర్థమైంది. నాకు ఏ బాధొచ్చినా, ఎలాంటి భయం ఉన్నా నీ దగ్గరకొచ్చి అమ్మా అని పట్టుకుంటే కుండంత ధైర్యం వచ్చేది. కానీ ఆ ధైర్యం వెనుక ఇంత నాటకముందని నేను తెలుసుకోలేకపోయాను. మమ్మల్ని తల్లి లేని అనాథలని చూసి జాలిపడ్డావో లేదో తెలియదు కాని నీ ప్రేమను నమ్ముకుని ఇన్నాళ్ళు నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నందుకు
నా మీద నాకే జాలిగా ఉంది. ఒక మనిషి ఇంతలా ఎలా నటించగలదో నిన్ను చూసాకే అర్థమవుతుంది. నువ్వు మా అమ్మవని గుడ్డిగా నమ్మినందుకు మమ్మల్ని ఇంతలా మోసం చేయాలా రానమ్మా? చా, నీలాంటి దాన్ని అమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. అమ్మా అని ఎంతో ప్రేమగా నోరారా పిలిచాను. నా జీవితం దారి తప్పి చీకట్లో ఉంటే నన్ను చేయి పట్టుకుని నడిపించిన దైవానివని నిన్ను ఎంతగానో పూజించాను. ఇన్నేళ్ల తర్వాత నా కన్న తల్లి తిరిగొచ్చిందని, ఇక మాకు తల్లి లేని లోటు లేదని ఎంతో సంబరపడ్డాను. నీ మాటే వేదంగా, నీ అడుగుచాడలే మాకు మార్గంగా భావించి కళ్ళు మూసుకుని మేమంతా మీ వెనకే నడిచాం. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది, నువ్వు మాకు చూపించింది దారి కాదు, నేను ఎప్పటికీ కోలుకోలేని ఒక పెద్ద నమ్మక ద్రోహం అని. ఒక అపరిచిత వ్యక్తివై ఉండి మాకమ్మగా నటించి మా నమ్మకాన్ని ఇంతగా ఎలా చంపగలిగావు? నీ నీడ పడితే చాలు మా కష్టాలన్నీ పోతాయనుకున్నాం. కానీ నీ నీడలోనే ఇంతటి మోసం ఉందని ఊహించలేదు. ఇన్నాళ్ళు నిన్ను అమ్మ అని పిలిచినందుకు నా నోరు పడిపోతుందేమో అని ఇప్పుడు నాకు భయంగా ఉంది. కృష్ణ, నేనే నా స్వార్థం కోసం ఈ ఇంటికి రాలేదు. ప్రియ జీవితం బాగుండాలని, ఈ సంసారం కూలిపోకూడదని వచ్చాను. ఈ విషయం ధర్మతేజ గారికి కూడా తెలుసు. ఇక చాలు రాణమ్మా, ఆపు. నీ నోటి నుంచొచ్చే ప్రతి మాట ఒక పచ్చి అబద్ధమని అర్థమయ్యాక కూడా నువ్వు చేసిన ఈ మోసంలో నన్ను కూడా భాగం చేసి నీ పాపాన్ని నా మీద తోయకు. నేను గతం మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా అసహాయతను నువ్వింత నీచంగా వాడుకుంటావని నేను అసలు అనుకోలేదు. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు, అది చాలు. ఇక మీదట ఈ ఇంట్లో ఉండే హక్కు కానీ మా కళ్ళ ముందు కనిపించే అర్హత కానీ నీకు లేవు. ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నీ మేనకోడలు ఇద్దరు మర్యాదగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి. ఆవేశపడకండి తేజ. ఇప్పుడు మనం తొందరపడి ఆవిడ్ని పంపించేస్తే మన ఆస్తిని కూడా ఆవిడ చేతికే అప్పగించిన వాళ్ళమవుతాం. ఎందుకంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇంకా తన పేరు మీదనే ఉంది. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితే కానీ తను ఈ గడప దాటకూడదు, లేకపోతే మనం రోడ్డున పడ్డట్టే. అవసరం లేదు. నేను ఎవరి ఆస్తిని ఆశించి ఇక్కడికి రాలేదు. నా వల్ల ఈ కుటుంబానికి ఏ చిన్న నష్టం జరిగినా ఆ పాపాన్ని నేను భరించలేను. వెంటనే లాయర్ని పిలిపించండి. మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. ఈ క్షణమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను కోరుకుంటోంది కేవలం మీ ప్రేమని మాత్రమే, మీ ఆస్తిని కాదు.
లాయర్ గారు, మీరు వెంటనే మా ఇంటికి రావాలి. ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ని రెడీ చేయాలి. ఖచ్చితంగా సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని నేరుగా మీ ఇంటికి వస్తాను. ఓకే, త్వరగా రండి. ప్రియా ఈ ఇంట్లోనే ఉంటుంది. ఈ ఇంటి కోడలుగానే తనకి దక్కాల్సిన గౌరవం తనకి దక్కాలి. అందుకు మీరు ఒప్పుకుని నాకు మాటిస్తేనే సోమవారం డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాను. అది ఈ జన్మలో జరగదు. ప్రియా నాతో కలిసి ఉండడం, ఈ ఇంటి కోడలిగా గౌరవం పొందడం ఎప్పటికీ కుదరదు. ఇక మీదట నాకు నీ మేనకోడలికి ఏ సంబంధమూ లేదు.